Now, బ్లూ మూన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ముందుకు పోతున్నటువంటి 4th ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గోల్డ్ షాట్ బాల్ ఛాంపియన్షిప్ 2026-27 సత్యసాయి డిస్ట్రిక్ట్ గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ వారు మరియు బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పుటాకుల వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బ్లూ మూన్ విద్యా సంస్థల చైర్మన్ సోదరుడు శంకర్ గారికి, అదేవిధంగా ఈ స్పోర్ట్ని ఇన్వైట్ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కదిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సోదరి సెక్రటరీ గారికి, దేవిప్రియ గారికి, అదేవిధంగా మాకు ఆప్తుడు మా శ్రేయోభిలాషి హరీష్ స్కూల్ అధినేత కిరణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బ్లూ మూన్ విద్యా సంస్థల అధ్యాపక బృందానికి, సిబ్బందికి, నాతో పాటు విచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా చాలాసేపటి నుంచి ఎండలో నిరీక్షిస్తూ ఆట ఆడడానికి వేచి ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. క్రీడలు అనేది జీవితంలో, అందులో విద్యార్థి జీవితంలో ఒక భాగంగా కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ రేపు అసలు గ్రౌండ్స్ ఉండవు. ఎంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉన్నాయి మీరు చూసినారేమ్మా? ఉందా వేరే చోట? వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో గ్రౌండ్ ఉన్న పరిస్థితి మీరు చూసినారా? పిల్లలు ఎవరైనా సమాధానం చెప్పాలా? ఎండకి తిట్టుకుంటున్నారా? లేనటువంటి పరిస్థితుల్లో కేవలం విద్య మాత్రమే అభ్యసించాలనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద గ్రౌండ్ని ఏర్పాటు చేసి మళ్ళీ క్రీడల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఈ రకంగా గోల్ షాట్ బాల్ కార్యక్రమాన్ని ఇన్నోవేటివ్గా తీసుకొచ్చేసి మీ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని, నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అంతే స్థాయిలో దిస్ అన్ ఇన్నోవేటివ్ గేమ్. నాకు కూడా పూర్తిగా తెలియదు దీని గురించి. ఈ క్రీడల్లో మీరు ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, జీవితంలో కూడా ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, అంటే ప్రయోగాత్మకంగా కొత్తదనంగా ఆలోచన చేయగలగడం అనేది ఇప్పటి నుంచే మొదలు కావాలి మీ జీవితంలో అని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ దిశగా మీరు జీవితంలో ఎప్పుడైనా కూడా ఏ స్థాయికి పోయినా కొత్తదంగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే రకంగా 10 మందిని ఆకర్షించే విధంగా మీ ఆలోచనలు ఉంటే మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్ ఎకానమీ, భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, దానికి అనుగుణంగా ఉండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలా, మీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలా. సో దట్ ఈవెన్ దో యువర్ మెంటల్ ఫిట్నెస్ ఈస్ గుడ్, ఇఫ్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, that coordination and balance in the thought process will not be there. కాబట్టి ఈ సమతుల్యం కావాలా, ఈ బ్యాలెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ రెండు ఉండాలంటే ఖచ్చితంగా మానసిక ఆరోగ్యంతో పాటు, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక శ్రమ, శారీరకంగా మీరు ఫిట్నెస్, శారీరకంగా మీరు సరైనటువంటి ఆకృతిలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకు అనుగుణంగానే
క్రీడల మీద అలవర్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీరందరూ కూడా ఎవరు ఓడినా ఎవరు గెలిచినా జీవితంలో మీరందరూ అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి జీవితాన్ని గెలవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Our honorable MLA Garu and also CI and also the General Secretary for Goal Shot Ball Association for India level. I want to tell some achievements of Blue Ball group of institutions. In the year 2023, a girl by name B. Manasa participated in rope skipping event in Bhimavaram and secured second place at state level. One Mr. Deep Royal has been selected in cricket under 16 at the state level. One Mr. Sai Krishna Naik got selected at the international level held in Kuala Lumpur in Malaysia representing India in softball event. One Mr. Malikonda Naidu participated in cricket competition in Jammu and Kashmir national level. One Mr. Nagachandra who participated in the event of national level Kabaddi championship held at Ujjain, Madhya Pradesh. Mr. Prana Kumar, glittering personality of Blue Moon, who has honors of participating in national level softball representing AP team held in Saurashtra, Gujarat. In this current academic year 2026, the following students had been participated in goal shot ball championship at the national level held in Tirupati. B. Revant, Puneet, Tarun and Devendra. I am proud to announce yet another milestone achieved by our degree students in the year 2021 and 22 and 22 and 23. The consecutive years, one Mr. K. Prashant participated in cricket South Zone representing from SK University. In the year 2023 and 24 and 24 and 25, one Mr. D. Sai Pradeep representing from SKU in the cricket event. In the year 24 and 25, one Mr. Prashant representing South Zone cricket emerging from SK University. In the year 2025 and 26, a girl namely P. Siri and Nikita participated in the fence event and karate of the India level. Thank you. Look at this beautiful scenario going on. Enjoy this.